హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇక్కడ స్కూల్ పిల్లలకి టర్మ్ హాలిడేస్. ఇంకా అప్పుడు ఫాదర్స్ డే ఉండే అండ్ ఆల్సో యూత్ డే హాలిడే. సో ఇవన్నీ కలిసొస్తాయని మేమైతే 2 డేస్ ఒక రిసార్ట్‌కయితే బుక్ చేసుకున్నాం. దిస్ ఈస్ ద రిసార్ట్ ఏటీకేవి నటాలియా రిసార్ట్. ఇది మా దగ్గర నుండి ఒక 40 మినిట్స్ చాలా దగ్గర. సో అలా బుక్ చేసుకున్నాము 2 డేస్. ఇక్కడ రూమ్స్ వచ్చేసి నార్మల్ అపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి. ఇండివిడ్యువల్ హౌసెస్ లాగా కాకుండా లైక్ అపార్ట్మెంట్ రూమ్స్. సో మేమైతే 3 ఫ్యామిలీస్ వెళ్ళాము. సో ఒకటే రూమ్ బుక్ చేసుకున్నాము. అందులోనే 3 బెడ్స్ వచ్చినాయి. సో అందుకనే ఒకటే రూమ్ బుక్ చేసుకున్నాము. మా రూమ్ అయితే ఇట్లా మెట్లెక్కంగానే ఎదురుగానే ఉంది దిష్టి బొమ్మ లాగా. ఇది వచ్చేసి మా రూమ్. దిస్ ఈస్ కిచెన్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అన్ని ఇచ్చారు, ఏ టు జెడ్ కుకింగ్ యుటెన్సిల్స్ అవన్నీ. డైనింగ్ హాల్ బాగుంది. 2 సోఫాస్ ఇచ్చారు, బంక్ బెడ్స్ ఇచ్చారు. మెయిన్ అది చూసుకున్నాము, పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా బంక్ బెడ్స్ అంటే. సో ఇలా 2 బంక్ బెడ్స్ ఇచ్చిండ్రు. అండ్ ఆల్సో సపరేట్ బెడ్రూమ్ ఒకటి ఇచ్చారు. ఇది సపరేట్ బెడ్రూమ్. ఇక్కడ ఏంటంటే నార్మల్ అప్పుడే వచ్చినాము, చెక్ ఇన్ అయినాము. అక్కడ అడిగితే ఎలా ఉంది అని అడిగితే అసలు ఏమి చూడలే. అప్పుడే బాగుంది బాగుంది అని చెప్తున్నారు. వాళ్ళు మాతో వచ్చిన ఫ్రెండ్స్, వాళ్ళు తమిళ్ వాళ్ళు అనమాట. సో మా కమ్యూనికేషన్ వచ్చేసి ఇంగ్లీషే ఉంటది, ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు, మనకి తమిళ్ రాదు. సో అప్పుడే చెక్ ఇన్ అయినాం కదా, జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేద్దామని వెంటనే లగేజ్ అంతా అక్కడ రూమ్ లో పెట్టేసి కిందికి వచ్చేసి మొత్తం చూస్తా ఉన్నాము. ఇక్కడ ట్రాంపోలిన్ అనిపించింది. ఇక పిల్లలు ఊరుకుంటారా, ఆడుతా ఉన్నారు ట్రాంపోలిన్. చాలా పిల్లలకైతే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేసినారు. స్విమ్మింగ్ పూల్, ఈ ట్రాంపోలిన్ ఒకటి, వాలీబాల్ ఉంది, అండ్ త్రో బాల్ నెట్ ఉంది ఇక్కడ. బాల్స్ అవన్నీ అక్కడ రెంట్‌కి ఇస్తారు పక్కన. గోల్ఫ్ ఉంది. ఇంకా చిన్న పిల్లల ఏరియా, బాగా చిన్న పిల్లలకి స్మాల్ కిడ్స్ ఏరియా సెపరేట్‌గా ఉంది. బావుంది. యాక్టివిటీస్ అన్నీ చాలా బావున్నాయి. రిసార్ట్ కూడా పర్లేదు బావుంది. రూమ్స్ కాకుండా ఈ యాక్టివిటీస్ అయితే బావున్నాయి. వ్యూ అంతా ఏముండదు గానీ జస్ట్ ఇవి ఎంజాయ్ చేయడానికి బావుంటది. సో ఆ రోజు ఫాదర్స్ డే మేము వెళ్ళిన రోజు. సో మేము అక్కడ బయట పిక్ అండ్ పే స్టోర్‌కి వెళ్ళి కేక్ తీసుకొచ్చాం సర్ప్రైజింగ్‌గా. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే, నా కన్నులకి నువ్వు టేబుల్ వచ్చి కుడతాను. మదర్స్ డే కా ఇక్కడ ఫాదర్స్ డేతో పాటు మదర్స్ డే కూడా సెలబ్రేట్ చేసేసారు పిల్లలు. యాక్చువల్గా మేము మదర్స్ డే కూడా ప్లాన్ చేసినాం సెలబ్రేట్ చేసుకుందామని, బట్ కుదరలేదు డ్యూ టు సమ్ రీజన్స్. సో ఇక్కడైతే పిల్లలు చేసేసారు కాబట్టి వీఆర్ సో హ్యాపీ. సో అలా కేక్ కట్ చేసేసి డిన్నర్ చేసి ఆ రోజు రెస్ట్ తీసుకున్నాము. దిస్ ఇస్ ద నెక్స్ట్ డే మార్నింగ్. బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని లంచ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ వచ్చి లంచ్ ప్రిపేర్ చేయడం టైం వేస్ట్ అని 2 ఒకటేసారి చేసుకొని వెళ్ళిపోదామని చెప్పి 2 కుక్ చేసుకున్నాము ఇంట్లోనే. చాలా మిస్ట్ ఉండే. దిస్ ఈస్ టైమ్ అరౌండ్ 7:30. అప్పుడు కూడా చాలా మిస్ట్ ఉంది, బయట ఎవ్వరు లేరు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా మొత్తం నీట్‌గా పైన మొత్తము క్లాత్స్ పెట్టేసిండ్రు, ఏమి డస్ట్ ఏమి పడకుండా. సో ఇప్పుడే మెల్లమెల్లగా అది తీస్తా ఉన్నారు. సో అది తీసేసి మొత్తం వాటర్ అన్నీ క్లీన్ చేశారు బాగా.
చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఆల్సో సెక్యూరిటీ కూడా చాలా బావుంది. ఎందుకంటే లాస్ట్ నైట్ మేము కేక్ తేయడానికి బయటికెళ్ళాము. కార్‌లో ఎళ్తుంటే ముగ్గురం వెళ్ళాము. సో, వాళ్ళు కార్డ్ ఇచ్చారు గేట్ దగ్గర 3 మెంబర్స్ కార్డ్. సో, మీరెళ్ళినప్పుడు 3 ఉండాలి. వచ్చేటప్పుడు కూడా 3 ఉండాలని. వచ్చేటప్పుడు ఎవరినన్నా తీసుకొస్తామని జెప్పి అంత సెక్యూర్‌గా మెయింటైన్ చేస్తున్నారు. సో, దట్ ఈస్ గుడ్ ఇన్ దిస్ రిసార్ట్ అని జెప్పొచ్చు. సో, ఇక్కడ చూసారా స్విమ్మింగ్ పూల్ మొత్తము క్లీన్ చేస్తున్నారు. మెల్లగా క్లాత్స్ తీస్తూ. సో, ఎవ్వరు లేరు. ఎందుకంటే ఇట్స్ వింటర్ కాబట్టి సన్ వచ్చినా కూడా ఇంకా చలి పోలేదు. ఇక్కడ అజయ్ అయితే అసలు లేవనే లేవడు. హి ఈస్ నాట్ ఎ మార్నింగ్ పర్సన్. సో, వీళ్ళొచ్చి గెలుకుతా ఉన్నారనమాట లేపడానికి. పిల్లలైతే ముందే లేసి ఇంగా తెగ అల్లరి చేస్తున్నారనమాట. డాన్సెస్ అవన్నీ. సాంగ్స్ పెట్టాడు. టీవీ ఉండే. సో, యూట్యూబ్‌లో పిల్లలకేం అవసరం రైమ్సే గదా! సో, రైమ్స్ పెడితే ఎగురుతా ఉన్నాడు మా వాడు. సో, అలా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి మళ్ళీ రెడీ అయిపోయి ఇంకా కిందకొచ్చేసినాము. బ్రేక్‌ఫాస్ట్ చేసేసినాము. లంచ్ ప్రిపేర్ చేసుకొని ఇన్‌స్టంట్ పాట్ తెచ్చుకున్నామనమాట ఇంటి నుండి. సో, అందులోనే కుక్ చేసుకొని పెట్టేసుకొని కిందికొచ్చేసాము. ఇక్కడ ప్లాన్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ ఉంది గదా! సో, వీళ్ళంతా స్విమ్మింగ్ పూల్ ఎళ్దామని అసలు రెడీ అవ్వలే. నేనైతే రెడీ అయిపోయినా. బికాజ్ నేను దిగలేదు స్విమ్మింగ్ పూల్‌లోకి. మేము ఇప్పుడే ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చాము. మా వాళ్ళంతా స్విమ్మింగ్ పూల్లో దూకడానికి రెడీగా ఉన్నారు. నేనైతే దూకట్లేదు. నేనైతే ఫ్రెష్గా రెడీ అయ్యి వచ్చేసిన కిందకి. యాక్చువల్లీ నిన్న ఆఫ్టర్నూన్ 2 PM చెక్ ఇన్ అయ్యాము. వచ్చి మొత్తం రూమ్ అంతా చూసుకొని సెట్ చేసుకొని కిందికైతే వచ్చేసినాము నిన్న. వ్యూ అంతా చాలా బాగుండే. లైక్ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ చేయడానికి. స్విమ్మింగ్ పూల్ ఉంది, లైక్ బాస్కెట్ బాల్, బీచ్ వాలీబాల్ కూడా బాగుంది. ట్రాంపోలిన్ ఉంది అక్కడ, పిల్లలందరూ ఆడుకోవచ్చు. మేము కూడా కొంచెంసేపు అట్లా ఎగిరినాము. ఇంకా అటు సైడ్ ఇంకా అంత రెస్టారెంట్ అవి ఇవి గోల్ఫ్ కూడా ఉంది. గోల్ఫ్ కూడా మేము ఈరోజు ఆడబోతాము కొంతసేపు. సో ఇట్స్ ఓకే, ఎక్స్పీరియన్స్ వాజ్ గుడ్. బట్ ముందంతా లేదు, ఇది నార్మల్గానే ఉంది. బట్ ఓకే, బోర్ కొట్టదు మనకు. అంతే, అన్ని యాక్టివిటీస్ ఉంటాయి, చేసుకోవచ్చు. యూ కెన్ చిల్. ఇప్పుడు అజయ్ స్విమ్మింగ్ పూల్లో దూకబోతున్నాడు. షుడ్ జంప్. నో ప్రాబ్లం, జంప్. ఏం కాదు, ఏం బాగలేదు. ముగ్గురికి స్విమ్మింగ్ పూల్ పెట్టినామా అండి. స్విమ్మింగ్ పూల్ కాంపిటీషన్ పెట్టాము. ఓకే, స్టార్ట్. ఇక్కడ వీళ్ళైతే కూర్చొని రిలాక్స్ అయితున్నారు. మా వాడిని పట్టుకొని నేను వీడియో తీస్తుంటే ఇక వీళ్ళు రుద్రాన్ని చూసుకుంటా ఉన్నారనమాట. యాక్చువల్‌గా పక్కనే పిల్లల ఏరియా గూడా ఉంది. కొంతసేపు రుద్రాన్ని అక్కడ తీసుకెళ్ళినా, ఆడుకున్నాడు. తర్వాత ఇంక రిలాక్స్ అయ్యి కొంచెం బిస్కెట్ అవి ఇవి తింటున్నాడు. ఇలా ఉంటా
ఇక్కడ అనౌన్స్ చేశారనమాట, చిన్నపిల్లలు రండి మీకు స్నాక్స్ ఇస్తాము అని చెప్తే అందరు చిన్నపిల్లలు వెళ్ళి తీసుకున్నారు. లైక్ బిస్కెట్స్, క్యాండీస్ కొన్ని ఇచ్చారు. సో మా వాళ్ళు కూడా వెళ్ళి తీసుకొని వచ్చి తినేసి మళ్ళీ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిపోయిండ్రు. ఇక్కడ ఇంకో కాంపిటీషన్ అనమాట, లైక్ బ్రీతింగ్ కాంపిటీషన్. సో అజయ్ మొత్తం తొండి తొండి ఆడుతున్నాడు. లైక్ వాళ్ళు లోపలికి వెళ్ళాక కొంచెంసేపు బయటనే ఉన్నాడు. సో అలా ఇట్స్ ఏ ఫేక్ గేమ్ అనమాట. ఎవరు సరిగ్గా ఆడలేదు ఇందులో. స్విమ్మింగ్ పూల్ అయితే చాలా వార్మ్ వాటర్ ఉన్నాయంట. యాక్చువల్లీ మేము కుస్కా రైస్ చేసుకున్నాం లంచ్కి. ప్రిపేర్డ్ బై మాస్టర్ షెఫ్ మల్లిగా. చాలా బాగా వంట చేస్తుంది తిను, ఫుల్ టేస్టీ. అందరికన్నా ముందు నువ్వే తినేస్తున్నావా అన్న? ఎందుకు ఆకలి అవుతుంది? నాకైతే లేదా? అబ్బో వచ్చేసాక ఇదంతా చేశారనమాట. లైక్ ఏదో గేమ్స్ లాగా అలా పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి అలా డాన్స్ చేసేస్తూ ఉన్నారు. మే మేము వెళ్ళినప్పుడైతే ఇంత ఆనం లేదు. మేము మొత్తం అయిపోయి వచ్చాక అప్పుడు స్టార్ట్ అయింది ఇది. ఇంకా లైట్ అని తినేసి కొంచెంసేపు రెస్ట్ అలా తీసుకొని ఇంకా పక్కనే బీచ్ ఉంటుందని అంటే బీచ్కి బయలుదేరాం చూడడానికి. అరౌండ్ ఆఫ్టర్నూన్ 3 PM ఏమో అవుతుంది అప్పుడు. బీచ్ నార్మల్‌గా బయట కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా కట్టారనమాట ఇందులో రిసార్ట్ నుండి వెళ్ళడానికి. బాగుంది ఇక్కడ వెళ్ళడానికి. సో మేమైతే లోపల నుండే వెళ్ళాం. మళ్ళీ బయట కార్ చేసి వెళ్ళడం ఎందుకని చెప్పి ఇక్కడ నుండి లోపల నుండే వెళ్ళాం. Kids are so excited to go to the beach. Huh? ఇక్కడ బీచ్కి వెళ్ళే వేలో ఇవి అమ్ముతున్నారు, లైక్ టవల్స్ అండ్ ఆల్, బీచ్ వేర్, క్యాప్స్, ఎవ్రీథింగ్. ఈ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఇవి కూడా అమ్ముతున్నారు, క్యాప్స్. లవ్ సింబల్ చాలా బాగుంటాయి హ్యాండ్ క్రాఫ్ట్స్. మేము కూడా ఏదైనా పట్టుకెళ్దాం అనుకుంటున్నాము ఇండియా వెళ్ళినప్పుడు. ఈ శాండ్ అయితే చాలా సాఫ్ట్ ఉంది, కానీ విండ్ అయితే ఘోరంగా ఉంది. చాలా విండ్ వచ్చింది, అసలు నడవలేకపోయినాం. మొత్తం ఇసుకంతా కళ్ళలోకి పడుతుంది, అంత విండ్ ఉంది. అసలు ఇవ్వలేరు బీచ్ లో. విండ్ వల్ల అసలు నాకైతే ఉండబుద్దే కాలేదు. జస్ట్ అలా వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని మళ్ళీ వెనకకు పోయినాము తొందరనే. మా ఫ్రెండ్స్ వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేసిండ్రు అక్కడికి వాటర్లోకి వెళ్ళి. నాకు అసలు దగ్గరలో వెళ్ళబుద్ధి కాలేదు వాటర్ దగ్గరికి. సో నేనైతే వెళ్ళలేదు. సో రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ లోపలనే ఇక్కడ ఇలా క్యాంపింగ్స్ కూడా వేసుకోవచ్చు మనం. ఓన్ టెంట్స్ తెచ్చుకొని అలా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలామంది అలానే చేశారు, చాలా బాగున్నాయి క్యాంపింగ్ కూడా. మాకు టెంట్ అదంతా లేదు, సో మేము తెచ్చుకోలేదు. ఇలా స్లాట్స్ ఇస్తారు, స్లాట్స్ ఇస్తారు, సో మనం వేసుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది. వాళ్ళ పెట్టుకున్నారు ముందు సైకిల్, చెట్టు కింద చూసుకొని మంచిగా వేసుకున్నారు. మేమైతే అపార్ట్మెంట్ రూమే తీసుకున్నాము. ఇలా వ్యాన్స్ కూడా ఉన్నాయి, క్యారవన్ వ్యాన్ లాగా. అందులో కుకింగ్ చేసుకొని బయట టెంట్లో మంచిగా పడుకొని అలా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న కిడ్స్ ఏరియా కూడా ఉంది ఆ పిల్లలకి ఆడుకోవడానికి. స్లైడ్ ఉయ్యాల, అక్కడ చెస్ కూడా ఉంది. చెస్ భలే క్యూట్ ఉంది, స్లైడ్ విత్ స్వింగ్ కాంబో. ఇక్కడ కూడా ఒకటి ఉంది మొత్తం.
మోస్ట్‌లీ మొత్తం ఇంట్లోనే కుక్ చేసుకొని తిన్నాము. ఇంక ఒక్కసారైనా రిసార్ట్‌లో బయటికొచ్చినాం కాబట్టి తినాల్సిందే బయట అని చెప్పి ఆ రిసార్ట్‌లోనే రెస్టారెంట్ ఉంది. యాక్చువల్‌గా రెస్టారెంట్‌లో ఏమి ఫుడ్ దొరకలేదు. అందుకే మేము కుక్ చేసుకున్నాము. ఓన్లీ పిజ్జా, బర్గర్‌లు, వ్రాప్స్, ఆహ్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవే ఉండాయన్నమాట. సో, ఏదో ఒకటని చెప్పి డిన్నర్ అయితే అక్కడనే చేసేసి రెస్టారెంట్‌లో రూమ్‌కొచ్చేసినాం. రూమ్‌కొచ్చి ఏం చేద్దాం అని చెప్తే దాంషరత్స్ ఆడదామని ఐడియా వచ్చింది. సో, ఇక్కడైతే దాంషరత్స్ ఆడుకుంటూ అలా స్పెండ్ చేశాము డే అంతా. సో, ఇక్కడ బోర్ కొట్టలేదు. బాగా ఎంజాయ్ చేశాము 2 డేస్. బావుండే. సో, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.